హీరో హీరో అనిపించాలంటే ఆయన వెనక 100 మంది శ్రమ ఉంటది. ఒక హీరో అనిపించుకోవడం కోసం ఎంతో మంది ఆయన కింద పని చేసేటోళ్ళు ఉంటారు. లైట్లు వేసేటోళ్ళు కావచ్చు, డాన్స్ నేర్పేటోళ్ళు కావచ్చు, డైరెక్షన్ చెప్పేటోళ్ళు కావచ్చు, తర్వాత సైడ్ యాక్టింగ్ చేసేటోళ్ళు కావచ్చు, దోస్తు క్యారెక్టర్లు కావచ్చు, అమ్మ నాన్న క్యారెక్టర్లు కావచ్చు, చిన్న చిన్న పక్కన డాన్స్ వేసేటోళ్ళు కావచ్చు. ఇట్లా 100 మంది కూడితే తప్ప అది సినిమా కాదు. సినిమాలో ఉన్న హీరో లెక్క అనిపించరు. కానీ సినిమాలో ఉన్న దరిద్రం ఏంటంటే హీరో ఒక్కడ హైలైట్ అవుతాడు, హీరో ఒక్కనికే పైసలు, హీరో ఒక్కరికే ఇవన్నీ అయిపోతాయి. ప్రొడ్యూసర్కి లాభాలు ఉంటాయి. కానీ చిన్న కార్మికుల పరిస్థితి ఏంది? పొట్ట చేత పట్టుకొని హీరో చేత తన్నులు దండించుకున్నా కూడా ఇంట్లో పూట గడవని పరిస్థితి. అందుకోసం అని చెప్పేసి మాకు జీతాలు పెంచాలని చెప్పేసి గత కొంతకాలం నుంచి వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు కదా. దీని గురించే ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ గన్న మాట్లాడుతున్నాడు. కొందరు ఒప్పుకుంటున్నారంట, మీ నాయకులు ఒప్పుకోవట్లేదు, మీ నాయకులు ఫెడరేషన్ రాజకీయాల కోసం, మీ వ్యక్తిగత రాజకీయాల కోసం ఒప్పుకోవట్లేదు, బా మీద బురద చల్లుతున్నారు. అలా ఎవరైనా అపోహలతో గానీ నుంచి 9 గంటల కాల్ షీట్ ఒప్పుకోవడానికి మీ అందరికి అంగీకారమా కాదా? ఎందుకంటే మీరు ఇచ్చిన ఈ తీర్మానాన్ని తీసుకుని మేము అక్కడ చెప్తాం, కానీ మేము ఒప్పుకునే వాళ్ళం సార్. ఆ అనిల్కి ఏం పర్లేదు, అమిరాజ్ గారికి ఏం పర్లేదు, అలెక్స్కి ఏం పర్లేదు అనే అపోహలు ఏమైనా మీలో ఉన్నాయా? ఏది ఏమైనా ఇక్కడ 24 యూనియన్ సభ్యులందరినీ తీసుకెళ్లాం కాబట్టి మీ తరఫున ఆ 3 నాయకులు ఎన్నుకున్నారు, బాగా పనిచేస్తారని. ఆ 3 నాయకులు మా 3 ఎన్నుకున్నారు. మేము కూడా అందరి దగ్గరికి 72 మందిని తీసుకెళ్లాం కాబట్టి. కానీ మేము మీ నిర్ణయాన్ని మేము అక్కడ తెలియజేస్తుంటే కొందరు కావాలని మా మీద అనగదొక్కే ప్రయత్నాలు, వారి నోరు నొక్కేయాలి, వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ వాళ్ళు లేకపోతే డాన్సర్ని కానీ లేకపోతే ఫైటర్స్ కానీ వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకోరు. ఇక అట్లనే నిర్మాతలకు ఇష్టమైన స్కిల్స్ వారిని నియమించుకోవచ్చు. ఇందుకు మేము ఒప్పుకున్నాం. తర్వాత తెలుగు నిర్మాతలు అసలు ఇబ్బంది పెట్టేటట్టు మేము పని చేయం. ఒకవేళ ఆదివారం డబుల్ పేమెంట్ ఇస్తామన్నారు, కానీ ఇస్తే జర బాగుంటుంది. ఎందుకంటే ఇంటికాడ కుటుంబాన్ని వదులుకొని రూపాయి ఎక్కువకి వస్తుందని చెప్పేసి పని చేస్తాం. ఇక వాళ్ళు పెట్టిన డిమాండ్లు వీళ్ళు ఒప్పుకునేవి ఇట్లా ఇవన్నీ వాళ్ళకి వివరించిండులా. అనిల్ గారు చెప్పారు, తప్పు కదా, ముందు ఆ డబ్బులు అయితే పేమెంట్ చేయాలి కదా, కార్మికుల డబ్బులు కదా, డైనవేజ్ కదా, ఇన్ని రోజులు ఇస్తారా అని అడిగారు. అంటే ప్రతి దానికి చిరంజీవి గారికి అన్ని ఆలోచన ఉంది కాబట్టి కనుక చిన్న నిర్మాతల నుంచి ఈ కమ్యూనికేషన్స్ గ్యాప్స్ మాత్రమే తప్ప ఇది ఈసారి షార్ట్ అవుట్ అవుతుంది. చక్కగా చిన్న నిర్మాతలు కూడా ఎవరు అదే పడాల్సిన అవసరం, మీరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద అయితే ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో కృష్ణానగర్, జవహర్ నగర్ కార్యాలయం మళ్ళీ కలకల్లాడుతుంది. 24 క్రాఫ్ట్ కార్మికుల నిరసనతోని పెండింగ్ లో ఉన్న డబ్బులు వెంటనే డిమాండ్ చేయాలని చెప్పిండు. ఇక అట్లనే కొంతమంది ఉత్తగానే బట్టగాల్చి మీద ఎత్తురాట నాయకుల మీద. ఇట్లా నడుస్తుంది సినిమా కార్మికుల నిరసన. వాళ్ళ డిమాండ్లు ఒప్పుకునేదాకా వీళ్ళు నిరసన బంద్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. ఇక చూడాలి ఈ లొల్లి ఎప్పుడు తక్కువ అవుతుందో ఏమో. డాన్సర్స్ గానీ అందరినీ, ఇప్పుడు డాన్సర్స్ ఎంతమంది అండి ఈ రోజు నెంబర్ 1. ఒకప్పుడు డాన్సర్స్ అక్కడి నుంచి వచ్చేవారు, డాన్స్ మాస్టర్లు ఎక్కడి నుంచి వచ్చేవారు, ఈ రోజు ఎక్కడి నుంచి ఉన్నారు. అలా పేరు అంటే 24 యూనియన్లు కష్టపడితే సినిమా వస్తుంది.